ఉడికి తిన్నదాకా మీరు ఆడుకోరు చూడండి. ఎంత భయమో. ఈరోజు అన్ని ఉడకబెట్టి పెడతారు, రేపు తినండి రాగానే. ఎవరు డ్యూటీకి ముందు వస్తే అలా తింటారు చూడండి, మీ ఇష్టం. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఏంటంటే మన చేనులో చాలా పెబ్బరికాయ అయింది. పిల్లలకు తొందరగా పెడదాం అనుకుంటున్నా, మర్చిపోయాను, నిద్రమైన అది సంగతి. సో వచ్చే వరకు వాళ్ళకు సాయంత్రం అవుతుంది. సరే, ఎనీవే పల్లీలు కానీ పెబ్బరికాయ కానీ పెసరకాయ కానీ అనపకాయ కానీ ఏదైనా సరే ఉడకబెట్టినాక నెక్స్ట్ తింటే ఆ మజానే వేరు కదా. సో కాబట్టి రేపు ఇస్తా పిల్లలకు. అంటే నేను చేసిన మిస్టేక్ని కప్పుపుచ్చుకునేకి చెప్తున్నాను కాదు, నిజంగానే తెల్లారి బాగుంటుంది కాబట్టి చెప్తున్నా. మంచిగా ఉడకబెట్టి వంపేసి నీట్గా పెట్టేసి పెడతాము. మార్నింగ్ రాగానే ఎవరి వాటా వాళ్ళు తీసుకొని తింటారు అనమాట, అది సంగతి. ఓకేనా? పోయి పెబ్బరికాయ దింపుకుంటాం రండిగా. నువ్వు మసలమ్మ, మేము వస్తాం. నాకంటే ముందు గంప వచ్చింది అనుకునేది. ఇక్కడ పెట్టినాక మళ్ళీ నీళ్ళు కాగుతాయో లేదని టెన్షన్ తోటి ఆడపోయి ఆడ సగం పని చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన, అది సంగతి. ఇరండి గబగబా తెంపుకొని పోదాం, ఆడ నీళ్లు మసులుతాయి. సగం పచ్చిగా ఉంది, అన్నీ ఉన్నాయి అనమాట. బట్ ఉడకబెడితే అన్నీ సూపర్ ఉంటాయి కాబట్టి ఉడకబెడదాం. లాస్ట్ టైం వేసిన సీడ్ ఏదో తెలియదు కానీ భలే ఉండింది. మొత్తం ఎండిపోలే ఉంది. అట్లా హెల్ప్ కావాలా. ఇక నేనే ఒక్కదాన్ని తెంపుకుంటే వస్తుంటే రేపటిదాకా అవుతుంది. ఇది తీసేసి మొత్తం తీగంతా అయిపోయింది. తీసేసి మళ్ళా ఫ్రెష్గా ఏమి వేసుకుందాం మీరే చెప్పండి. ఏమి కూరగాయ తిందాం అనుకుందాము అంటే ఏమి కూరగాయ వేసుకుందాం అనుకుందాము ముందే చెప్పండి. హాయ్ చిన్నయ్య. హలో ఏంటిదిలో గారు. ఎస్, మనం మంచి ఉడకబెట్టుకున్నాడు కాదు, నువ్వు తెంపితే ఉడకబెట్టిస్తా. ఇక్కడ బాగుంది ఇది, నీ లాలీపాప్ బాగుంది, ఇంకా బాగుంది ఇది. కానీ జర హెల్ప్ చేయి, నీకు స్టోరీ చెప్తా. పొద్దున్న మన ఇంటికి నెమలి వచ్చింది. నేను పాతదాన్ని అయిపోయినా, 100 మంది చెప్పేసిర్రా. ఎక్సైట్గా అయినాయా? లైట్ తీసుకున్నావా? లైటా ఎందుకే? నువ్వు లేవు కాబట్టి లైట్ తీసుకున్నదండి. అంకమ్మా మళ్ళీ రేపు వస్తా అని చెప్పింది అది నాకు. రేపు వస్తుంది. ఫ్రెండ్ అయిపోయింది, అన్నం తిన్నది అమ్మ దగ్గర. అండ్ ఐ సైడ్ అక్క వస్తుంది సాయంత్రం రా అని చెప్పిన, దానికి స్కూల్ నుంచి వస్తుంది అని చెప్పిన నెమలికి. దాని పేరు ఏం పేరు అంటే తిమ్మారెడ్డి ఏం పేరు చెప్పి బుట్ట బొమ్మ అని చెప్పిండు. బుట్ట బొమ్మ, ఈ బుట్టకు బొమ్మ అది. సో బుట్ట బొమ్మ మీనింగ్ చాలా తేడా ఉంటుంది. ఈడ ప్లక్కింగ్ అయినాకనే కుకింగ్. నువ్వు హెల్ప్ చేయి ఫస్ట్. లోపల కోకే పాములు తేళ్ళు జరలేమని ఉంటాయి. పోకే ఈ పిల్ల ఎట్లా తయారైంది మొండిది. ట్విన్సా? నన్ను నమ్ముకొస్తుంది ఇది. గాయత్రి అమాయకురాలు, ఇది కంట్రీ నంబర్ 1.
పెద్ద గంప. అవు మనకు చిన్న కొద్ది పెద్దగా కావాలా, పెద్దగా. పెద్దగా అంటే పెద్దగా కాదు. నువ్వు అక్కడ ఓకు దోమలున్నాయి. రే రామా, ఏం కాదు, ఏమైతుంది కాదు, జాగ్రత్తగా ఉండాలా. ఆ నోట్లోకి వెళ్ళి అప్పులది. ఏం లాలీపాప్? నేను మంచిగా చింతపండు పెట్టి లాలీపాప్ చేసిస్తాను నీకు. సూపర్ కదా. ముందు అది వాడికి కండిషన్స్ అప్లై. ఏంది కోరిక? లాస్ట్ టైం కూడా మనము తెంపుకొని తిన్నాం కదా, మంచిగా ఉడకబెట్టుకున్నాం. ఆ రోజు ఉడకబెట్టుకోలేదా? ఏమో నాకు గుర్తులేదు, మీకే గుర్తుంటుంది చెప్పండి. కానీ అవి బాగుండే, బిగ్గుగా. రాలిపోయినాయి కూడా, మళ్ళా మొలుస్తాయేమో. ఏం పిల్లలంతా అటు చేరి ఆడుతున్నారు. ఇట్లా పట్టుకోవే తింగర్దానా, ఇట్లా పట్టుకో, అటు వైపు పట్టుకో. ఎగరకే. ఏం నీకు కడుపు నిండిపోతుంది? రాత్రి మీకు దొరికేటట్లు లేవు రేపు. ఎంతకు వచ్చింది సంసారం? అయ్యో వద్దమ్మా, మంటంతా ఆరిపోతుందమ్మా. ఏం పోతుంది? అట్లా పోదే, ఎక్కువైతుంది. నీళ్ళు మసిలితే మళ్ళీ నీళ్ళు సరిపోవని మళ్ళీ పోసారంట చూడండి, అలా కూసబెట్టారు మళ్ళా. అయ్యో మీద పడుతుంది. అందుకే నాకు తెలుసు కాటన్ తీసుకొచ్చుకున్నా, నాకు తెలిసి ఇట్లా అవుతుందని. ఏమి చిన్ని, స్టాప్ చిన్ని. ఏమన్నా సతాయిస్తున్నావు ఈరోజు నన్ను? బికాజ్ అవి సతాయించుతానా? నేను రమా టీచర్ చెప్తా ఉండు నీ ఇంగ్లీషు. అది నల్లగా అయ్యాడు కాదు, లోపల నీళ్ళు ఇప్పుడు నన్ను కూసబెట్టారు మళ్ళా. ఇది భగవాన్లోనే పెట్టుండే, రేపు పొద్దున్న అరటాకులు వేద్దాం, బాగుంటది. ఇట్లా దించి పెట్టద్దు, నీళ్ళు పోతాయి. నీళ్ళు వంపి సరే నచ్చిన. చలో ఫైనల్లీ నీళ్ళు ఎక్కువైతాయి చూడప్పుడు కదా, కరెక్ట్ అవుతుండే. చెంచా లేదు, చేను కాడికి ఇట్లనే కలుపుతారు. ఉడికినాక మంచిగా వంపి పెట్టేసి మార్నింగ్ తినాలి దీన్ని. మళ్ళీ చెప్తున్నా, ఏదో బద్ధకంతో పండుకొని టైంకు రాకుండా చీకటైనాక చేసి మా వాళ్ళు అందరూ వెళ్ళిపోయినాక ఉడకబెడుతున్నారు అనుకోకండి. ఇది ప్రీ ప్లాన్డ్ అనమాట. నిజంగానే వండుకొని మర్చిపోయి వచ్చినబ్బా, ప్రీ ప్లాన్డ్ అని అన్నీ చెప్తున్నా. కానీ ఏమున్నా సరే మా వాళ్ళు టేస్టీగా తింటారు, విషయం అది. ఓకేనా? చలో బాగా ఉడుకు.
ఒక్క పని చేయనికి పోతే 100 పనులు ఇట్లా చేస్తారు ఎవరన్నా. ఈ సందర్భంలో ఒక సీక్రెట్ చెప్తా, రివీల్ చేయాలా తప్పదు. ఎందుకంటే మీరు చూస్తారు మళ్ళీ నన్ను అదేంటి ఇదేంటి అని క్వశ్చన్ వేస్తుంటారు. ఇవేమో మన పొలంలో నుంచి నిన్న తెంపుకొచ్చిన గింజలు. అయితే అవి చూసినాక సరిపోవేమో మా పిల్లలకని చిన్న డౌట్ వచ్చింది. సో మళ్ళీ మన స్టోర్ల నుంచి 1 కిలో బెబ్బర్లు తెచ్చి ఉడకబెట్టినాము. ఏమైందంటే కుక్కర్లో ఉడకబెట్టినాం, గబగబ కావాలి కదా, నానబెట్టేంత టైం మాకు దొరకలేదు. సో అవి కొంచెం ఎక్కువ ఉడికినాయి, ఇవి కొంచెం తక్కువ కనబడుతున్నాయి. రెండింటిని కలిపేస్తాము. ఓకేనా? ఈ విషయం మా పిల్లలకు చెప్పకండి మీరు. ఎన్ని హెల్ప్ చేసినా ఇట్లా ఫైనల్ టచింగ్ నా చేతితో ఉంటేనే నాకు ఖుషి అనమాట. ఒకటి నేను చేసిన బిల్డప్ ఇవనికి, 2 నాకు ఇష్టం. అట్లా అంటే నా చేతితో చేసి పెట్టడం నాకు ఇష్టం. ఇవి కూడా ఎవరితో చేయించారు కూర్చొని ఇట్లా పంచినట్టు చేయొచ్చు కదా. వీళ్ళు సరిగ్గా చేస్తారో లేదని డౌటు, మా పిల్లలు ఇష్టంగా తింటారో లేదని డౌట్ అనమాట. ఇందులో వెల్లుల్లిపాయలు వేస్తే సూపర్ ఉంటుంది. మా తిమ్మరెడ్డి వద్దన్నాడు, అందుకే వేస్తలేను కదా. మీరు చెప్పండి, గుడాలల్లా ఇట్లా ఇప్పుడు గుడాలే కదా మనం చేస్తున్నది. అక్కడిక్కడ పోయి బెబ్బరకాయ పంచి పెడతాను, గుడాలు పంచి పెడుతున్నా కానీ. సో వీటిల్లో వెల్లుల్లిపాయలు మీకు ఇష్టమా, మీరు వేస్తారా? నేనైతే వేసుకుంటా, వద్దన్నందుకు ఈరోజు వేస్తలేను. సరే వాళ్ళ మాట ఎక్కువ తినాలి కదా, మేము చెప్పిన మాట మేడం వినదని అంటారని అది సంగతి. బెబ్బర్ల కూర అవుతుంది అది. బెబ్బర్ల కూర అంటే గుర్తొచ్చింది, మీకు తెలుసా బెబ్బర్ల కూర ఎట్లా ఉంటారో నేను చూపిస్తాను రోజు. మళ్ళీ ఇడిచిపెట్టరు అట్లాంటి కూరలు. రొట్టెలు ఈయన కూర్చొని జొన్న రొట్టెలు చేసుకొని బెబ్బర్ల కూర చేసుకొని తిందాం, ఒక రేంజ్లో ఉంటుంది. ఉలువలు ఉడకబెట్టి ఉలువ చారు చేస్తారు కదా, అట్లా బెబ్బర్ల కట్టు చారు చేస్తారు. బెబ్బర్లు ఉడకబెట్టి వంపి దాంతో చారు చేస్తారు, సూపర్ ఉంటుంది. లాస్ట్ టైం పోయినప్పుడు చీరలకు పోయినప్పుడు మా సరస్సు చేసి పెట్టింది, సూపర్ ఉండే. మీకు చూపించకుండా తినేసిన. ఉప్పు చూడొచ్చా? సూపర్ ఏంటి మరి. ఇవి మేము ఉడకబెట్టినాయి, అవి మనం మండించినాయి ఇట్లా. అసలు పిల్లలకు కాకరకాయ పోయి కీకరకాయ అవుతుంది అనమాట. అయినా సూపర్ అవుతుంది మన దగ్గర. ఏదో ఒక ప్యాచప్ చేసేస్తాం అది ఏదన్నా కానీ. ఇంకొకసారి ఉప్పు, ఇంకొకసారి కారం అనుకుంటే ఇన్నే తింటానేమో. సూపర్ ఉంటుందంట. కళ్ళు తెప్పుతున్నా గౌడ్ సాబ్ బాయ్, జర కళ్ళు అయిపోయి 2 చెట్లు పెడదామంట. అది కూడా మనమే తిందామా? ఇన్నే ఉప్పు అయిందా కారం అనుకుంటే ఇన్నే తిందాం, 3 కోతుల కథలాగా. బాగున్నాయి కదా. పోదాం పండుగ, జల్దీ చాయ్ తీసుకురా, గుడాలు రెడీ. అందరినీ జల్దీరా, మరి దొరకాయి చూడండి. తర్వాత మళ్ళీ నాకు తెలియదు ఎక్కడ పోయినాయి అంటే నాకు తెలియదు. బాలా, నిఖిల్ను కళ్ళు పోయమంటే వస్తలేడు. గుడాలు ఉన్నప్పుడు మంద. నిఖిల్ ప్యూర్ కళ్ళు తాగిపోయి వస్తారు మన వాళ్ళందరికీ. వ్యాక్సిన్ తీసుకున్నాను, అది తీసుకోలేడు. సూది భయపడి వ్యాక్సిన్ తీసుకోకుండా వచ్చిన చాణక్య.
ఉప్పు తక్కువైందా ఎవరికమ్మా మీ ఆరోగ్యమే నా మహాభాగ్యం నాన్న అందుకే తక్కువ వేసిన బీపీలు వస్తే మళ్ళీ ఏడ సో ఫైనల్గా మా బొబ్బర్ల కథ ఇట్లా ముగిసింది అనమాట. ఓకేనా, మీకు నచ్చిందా? మేము తింటే మీకు నచ్చాలంతే, ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.